ఇవాళ ఏసీబీ విచారణ జరగనుంది. విచారణకు హాజరు కావాలంటూ ఫార్ములా E1 సీఈఓకు ఇప్పటికే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నెల రోజుల సమయం కోరారు. లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారన్నారు. ఫార్ములా E1 విచారణ తర్వాత కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇవాళ ఏసీబీ విచారణ జరగనుంది. విచారణకు హాజరు కావాలంటూ ఫార్ములా E1 సీఈఓకి ఇప్పటికే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నెల రోజుల సమయం కోరారు. లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా E1 విచారణ తర్వాత కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ వ్యవహారానికి సంబంధించి అక్రమాలు జరిగాయని కలకలం రేపున్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి అంటే ఫార్ములా ఈ ఆపరేషన్ జరిగినటువంటి తీరు చూసుకుంటే ఇప్పటికే నగదు దానికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ తో పాటు ఏదైతే ఐఏఎస్ అధికారులు, మరోవైపు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ మాజీ చీఫ్ ఇంజనీర్ వాళ్ళకి కూడా విచారించిన నేపథ్యంలో ఎస్పీఓ ఆ కంపెనీలు ఏవైతే ఉంటాయో వారికి నోటీసులు కూడా గతంలో ఏసీబీ అధికారులు పంపారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్పీఓ కంపెనీలు నెల రోజులు సమయం కూడా కోరిన నేపథ్యంలో ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోసారి హాజరు కావాలనేది నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో లండన్ నుంచి వాళ్ళ ఎస్పీఓ సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఎస్పీఓ విచారణ తర్వాత కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు కీలకమైన కన్సెషన్ ని నిందితులు A1, A2, A3 ముగ్గురు నుంచి కూడా తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎస్పీఓ కంపెనీలకు సంబంధించిన డేటాను కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఎవరిది తప్పు ఏదైతే నగదు బదలాయింపులో ఏదైతే దీనికి సంబంధించిన ప్రభుత్వానికి నష్టం వాటిల్లడానికి ఎవరు కారణాలయ్యారు, ఎస్పీఓ కంపెనీలను ప్రోత్సహించిన ఎవరు, స్పాన్సర్షిప్ ప్రభుత్వానికి నష్టం కలుగుతున్నా కానీ ప్రభుత్వం స్పాన్సర్షిప్ ఉండేలా ముందుండి అగ్రిమెంట్ చేసింది ఎవరు అనేది ప్రస్తుతం ఎస్పీఓ కంపెనీ నుంచి కన్సెషన్ తీసుకున్న తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్.